బొమ్మడిపాలెంలో P4లో భాగంగా నూతన ఆర్ఓ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామోదర్ జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగారు చేత పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేను వస్తానండి అన్ని చదువుతుంది అయితే ఆ లైన్లో నిలబడి నువ్వు అక్కడ ముందు సార్ కొద్దిగా వెనకన్నా పొద్దు కెమెరాల వ్యూ ఉండేది ఆయన మరీ దారుణం ముందుగా సార్ ఒకసారి చూడరా చేయండి మీ తమ్ముడు సార్ కనక ఓకే సార్ అలీబాయ్ బాగా వెహికల్స్ చాలా వెహికల్స్ భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ కింద ఈ గ్రామంలో సుమారు 32 లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, తర్వాత మనకి ఆర్ఓ ప్లాంట్, తర్వాత వాకింగ్ ట్రాక్, మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు 32 లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రామ్ని P4 కింద స్టార్ట్ చేసి సమాజం మనకి చాలా చేసింది, ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో వాళ్ళందరూ పే బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఆ గ్రామానికి అక్కడ ఉన్న ప్రజలకి వారిని దత్తత తీసుకుని చేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా ఈరోజు సిఎస్ఆర్ కింద ఈ భగీరథ కెమికల్స్ వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనేది రాష్ట్రంలో ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి అంటున్నారు. చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇది. వెంకటరామయ్య గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సిఎస్ఆర్ కింద లాస్ట్ 23-24లో అయితే సుమారు 99 లక్షలు స్పెండ్ చేశారు. 24-25కి వచ్చేటప్పటికి 88 లక్షలు ఆల్రెడీ స్పెండ్ చేశారు. సో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ రకంగా సిఎస్ఆర్ కింద ఒక బాధ్యతతో చేస్తున్నారు కాబట్టి సో ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు వాటర్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది మనకి.
మేము కూడా ఇప్పుడు ఈ మంత్ అంతా కూడా జల సురక్ష మంత్ కింద మాసం కింద మేము డిక్లేర్ చేసి ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్స్, తర్వాత ఆర్ఓ ప్లాంట్స్ పోయి రిపేర్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో అలాంటి ముఖ్యమైన పని కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఏదైనా సరే ఈ యొక్క దాత వచ్చి మన గ్రామానికి ఏదైనా చేశారు అని అంటే కనుక దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని చేసి తర్వాత ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని తన వంతు సాయంగా ఈ కంపెనీ కేవలం లాభాల గురించే కాకుండా ప్రజలకు కూడా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న భగీరథ కెమికల్స్ మొత్తం టీం అంతా కూడా అభినందిస్తూ, భగీరథ కెమికల్స్ మన ఊరికి దగ్గరలో ఉంటాం. ఎర్రచెల్ల, అదేవిధంగా మన సర్వేరెడ్డిపాలెం, చెరుకుంపాలెం, వెన్నముక్కలపాలెం అన్నీ కూడా వాళ్ళు ఇదివరకు దత్తత తీసుకోవటం. ఈరోజు సర్వేరెడ్డిపాలెంలో ఈరోజు 18 లక్షలతోటి ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ప్రతి గ్రామంలో సురక్షితమైన వాటర్ తాగాలనేదే మన ఉద్దేశం. ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా అదివరకు మనం పాత రోజుల్లో చెరువుల్లో నీళ్ళు తాగుతుండే వాళ్ళం. ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేట్ వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంగా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో బీసీఎల్ నగర అధ్యక్షుడు సుతాన శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వైసీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండు రవిబాబు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నగరపార్టీ అధ్యక్షుడు కటార శంకర్, నగరగంటి సీను, బట్ల సుబ్బారావు, గోనగుంట రజని, బడిగిందిర తదితరులు ఉన్నారు. మద్దతు కొంటామమ్మా. ఎకరం 100 రూపాయలకంట కౌలు సంవత్సరానికి. ఎవరు నీ బాధ్యత ఇస్తుంది? మీ బాధ్యత. ఇంటి పేరు నమస్కారం, నా పేరు సుతారం శ్రీనివాసులు, ఒంగోలు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు మా బీసీసీఎల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చుండూరు రవీందర్గా విచ్చేశారు. అలాగే మన నగర బీసీసీఎల్ నగర అధ్యక్షుడు కటార శంకర్ అన్న, అలాగే జిల్లా బీసీసీఎల్ వట్ల సుబ్బారావు అన్నగారు, అలాగే లీగల్ సెల్ అధ్యక్షుడు నగరగంటి శ్రీనివాసరావు అన్నగారు, అలాగే ప్రచార కమిటీ అధ్యక్షుడు పిగిలి సీన అన్నగారు, అలాగే మరి కొన్ని ముఖ్యమైన విభాగాల అధ్యక్షులు అందరూ ఇచ్చేశారు. అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి చాలా దిగ్విజయంగా జరిగింది. ప్రజల నుంచి స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు ఒక 500 మంది దాకా వచ్చి ఈ కార్యక్రమాన్ని మేము హర్షిస్తున్నాము. జగన్ చేసిన మంచి పనులు వీళ్ళు వ్యతిరేకించి ప్రైవేట్ పనులు చేస్తున్నారని స్వచ్ఛందంగా వాళ్ళకై వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొని సంతకాల సేకరణ చేశారు. అందువల్ల ముఖ్యంగా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరియు అన్ని విభాగాల అధ్యక్షులకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు, నా స్నేహితులకు అందరికీ ముఖ్యంగా సభాముఖానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వటం అనే దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అదేవిధంగా అన్ని డివిజన్లో కోటి సంతకాల కార్యక్రమం చేయడం జరిగింది. దానికి విశేష స్పందన వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ కాలేజీని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సంతకాలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న సిటీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో రిమ్స్ కాలేజీలో కూడా సంతకాల సేకరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీసీసీఎల్ సిటీ అధ్యక్షుడు సుతారం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ కొత్త మార్కెట్, కూరగాయల మార్కెట్, అదేవిధంగా మటన్ మార్కెట్ దగ్గర కూడా ఈ సంతకాల సేకరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుందూరు రవిబాబు గారు మరి ముఖ్య అతిథిగా వచ్చారు. వారు కూడా ఈ సంతకాల సేకరణలో భాగంగా ఇంకా లోపల ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే స్వచ్ఛందంగా మేము ఒక 500 అవుతాయని అనుకున్నాం, కానీ ఇప్పటికీ 2000 దాటిపోయినాయి. స్వచ్ఛందంగా ఆ మార్కెట్లో మరి మటన్ కొట్టేవాళ్ళు, అదేవిధంగా మటన్ తీసుకునేవాళ్ళు కూడా స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్ళు కానీ కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా ఎవరు కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్డీఏ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలా, మా కూటమి ప్రభుత్వం దీన్ని ఎవరైతే ప్రజల యొక్క అభిలాష ఉంటుందో, ప్రజల యొక్క కోరిక ఉంటుందో దాని ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలి. కానీ ఇన్ని సంతకాలు వ్యతిరేకంగా పెడుతున్నారంటే గవర్నమెంట్ కాలేజీలే ఉంచాలనే కదా వాళ్ళ ఉద్దేశం అనేది మీరు అర్థం చేసుకోవాలా. మేము జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ కోటి సంతకాలన్నీ కూడా రేపు గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా కూడా ఈ సంతకాల ఉద్యమాన్ని పరిగణలో తీసుకొని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు ఒంటెద్దు పోగడగా ప్రజలను కూడా పట్టించుకోకుండా అదేవిధంగా ప్రైవేటీకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్ గవర్నమెంటే, తప్పకుండా మళ్ళీ అవన్నీ రద్దు చేసి గవర్నమెంట్కే కాలేజీలు చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా మామూలుగా మా కార్యకర్తలు ప్రతి ఇంటికి పోయి గడప గడపకి సంతకాల సేకరణ చేస్తున్నారు. కానీ ఇక్కడ పబ్లిక్ మేము సంతకాలకని తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఈ మెడికల్ కాలేజీలు దోపిడీ చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, లీజుల పేరిట లంచాల కోసం అమ్ముకుంటున్నారని ప్రతి మనిషికి అర్థమైంది. అర్థం కాని ఎవరన్నా ఇల్లిటరేట్స్ ఉంటే వాళ్ళకి మేము ఈ ఫోటోలు చూపించి అర్థమయ్యేటట్టుగా ఈ కాలేజీలు కట్టినవి పూర్తయినవి, ఇవి కట్టాల్సినవి, వీటిని బాడెక్కిస్తానంటున్నాడు 100 రూపాయల కాడికి అని చెప్పి మేము చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్తున్నా అంటే అందరూ వ్యతిరేకించి ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం చూస్తుంటే ప్రజల్లో వీళ్ళు ఎంత దోషులో, ప్రజలకి వీళ్ళ చర్యల పట్ల ఎంత అసహ్యం వేస్తుందో కూడా మాకు క్లియర్గా అర్థమవుతా ఉంది. మేము 9 నుంచి 11 గంటల వరకు తిరిగితే 2000 సంతకాలు అయినాయి. 2 గంటల్లో 2000 మంది సంతకాలు పెట్టారు. ఇక్కడ తిరుగుతుంటే అడిగిన వాళ్ళల్లో 80% మంది ఇది తప్పు అని బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇది కూటమి నాయకులకి సిగ్గుపడి ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రేపు ప్రజలు ఇచ్చే తీర్పుకి మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంబేద్కర్ ఆశించిన సమసమాన సాధనకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ అన్నారు. స్థానిక ఎస్ఎం కాలేజీ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఎమ్మెల్యేలు దామచ జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగారు సీత, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బయటికి రాదు, లోపల ఉంటుంది. వెనక్కి జరగాల. కెమెరా పక్కరండి అన్న, పక్కరండి. కనబట్లే, వెనక్కి జరగండి అన్న. సార్ స్టాట్యూ కనబడలేదు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు అయినప్పటికీ కూడాను మనం ఒక అందరం కలిసి సమాజ నిర్మాణంలో ఉన్నాం. అదేవిధంగా అణగారిన వర్గాలందరూ కూడా రక్షణ కలుగుతుందంటే రాజ్యాంగంలో వారు వీళ్ళు కల్పించినటువంటి ఈ వర్గాలకు కల్పించిన హక్కులు వాటి వల్ల ఈరోజు ఉన్నతి కానీ రక్షణ కానీ జరుగుతూ ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కావచ్చు, ప్రజలందరూ కావచ్చు పనిచేస్తున్నారు. వాటి విధంగా పనిచేయాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. ఈరోజు వారు కోరుకున్నటువంటి సమాజ స్థాపన కోసం ప్రభుత్వాల పరంగా ఇంకా ఎక్కువగా చేయాల్సినటువంటి ఉంది. వాటి పరంగా ముందుకెళ్లే విధంగా కృషి చేస్తాం తెలియజేసుకుంటూ, ఆ మహనీయుడు ఇచ్చినటువంటి హక్కుల సంరక్షణ కోసం మనందరం కూడా కట్టుబడి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమంలో మనము ఈ వర్ధంతి రోజున మనకి సమాజంలో సమాజం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధమైనటువంటి త్యాగం చేశారు, అదేవిధంగా సమాజం ఎట్లా ఉండాలని ఆశించారు, వాటన్నిటిని కూడా మనం మననం చేసుకుని దాని ప్రకారంగా సమాజము అదేవిధంగా సమాజం కూడా అభ్యున్నతి చెందాలనేది ఆయన ఆశ. సో అందరం కలిసి ఉంటేనే ఈ భారతదేశంలో మనం అభివృద్ధి చెందుతామనే ఒక నినాదంతో అటు దళితులకైతేనేమి, అటు విమెన్కి అయితేనేమి, అన్ని రకాల వర్గాలకి ఆ రోజు ఉన్నటువంటి పీడిత వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించి సో వారిని కూడా సమాజంలో ఈక్వల్గా అందరితో పాటు ఎదిగేలాగా ఒక కాన్స్టిట్యూషన్ రాసి దాన్ని ఒక దైవంలాగా మీరు భావించాలని చెప్పేసి ఆ కాన్స్టిట్యూషన్ ద్వారా రాజ్యాంగం ద్వారా దేశ పరిపాలన నడవాలని, దాని ద్వారా అన్ని రకాల ప్రజలకి మేలు జరుగుతుందని ఒక ఆశించి ఆయన మనకి ఇక ఈ ఆశయాన్ని మనకు పెట్టారు. కాబట్టి దాని ప్రకారంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా అవన్నీ కూడా గుర్తు చేసుకుని మనం ప్రోగ్రెస్ అవుతూ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు మామిడిపాలెంలోని ఈవీఎం గోదాములో ఎఫ్ఎస్సి సంబంధించి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం పరిశీలించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా 14 డివిజన్లో కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు వైసీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండ్ర రవిబాబు, నాగరపాటి అధ్యక్షుడు కటారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. దానికన్నా ముందల మీరందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ఫామ్ ని ఫిలప్ చేయండి. మరి మొదటి ఫామ్ మన చావల్ రమేష్ బాబు గారు రవణకి ఇవ్వాల్సిందిగా. సిటీ నేను కట్టానంటాడు. హైటెక్ సిటీ ఫౌండేషన్ వేసింది జనార్దన్ రెడ్డి. కాలానుగుణంగా బెంగళూరు, మద్రాసు ఎట్లా డెవలప్ అయినాయి, అదేవిధంగా హైదరాబాద్ కూడా డెవలప్ అవుతాయి నగరాలన్నీ. అది ఇతని అకౌంట్ రాసుకుంటాడు. 1000 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. మనందరికీ పోర్టులు కట్టుకుంటే సన్ రైజ్ స్టేట్గా ఉంటుంది. ఇతర దేశాల నుంచి రాకపోకలకు ఓడలు వస్తాయి, ఆదాయం పెరుగుద్ది, రాష్ట్రం 1000 ఉద్యోగాలు వస్తాయని చెప్పే చంద్రబాబు 25 ఏళ్లలో
ఇప్పుడు రేపు ఈ పూర్తయితే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఒక్క పోర్టు శంకుస్థాపన చేయడానికి కూడా ఆయన నోచుకోలే. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టాడు. వాటితో వేల ఉద్యోగాలు వస్తాయి, వేల కోట్ల ఆదాయం వస్తుంది. 10 షిప్పింగ్ హార్బర్లు శాంక్షన్ చేశాడు. కొత్తపట్నంది ఈ నాయకులు పల్లెపాలిపోళ్ళ చేత అడ్డం పెట్టించి, అక్కడ స్థానిక తెలుగుదేశం వాళ్ళ చేత అడ్డం పెట్టించి కొర్రీలు పెట్టి ఆపారు. కానీ లేకపోతే కొత్తపట్నం కూడా హార్బర్ అయ్యేది. అంటే ఎందుకు? పెద్ద పడవలు వచ్చి లోపలికి వెళ్ళి సముద్ర పంటను పట్టుకొచ్చి సంపద వచ్చుద్దని. సంపద సృష్టించింది జగన్మోహన్ రెడ్డి, సంపదను ఆవిరి చేస్తుంది చంద్రబాబు నాయుడు. చెప్పే మాటకి చేసే పనికి పొంతలు లేని ఈ చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లో ఘోరంగా ఓడిపోతాడు రేపు జగనన్న 2-0 అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ పార్టీకి వెన్నుదన్నుగా ఈ కష్టకాలం నిలబడేందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఒక్క నిమిషం అటు చూడు. పని శంకరన్నకి బ్రదర్ ఒక్కసారి ఇటు తిరుగు. ఒక్కసారి నా కళ్ళు మోస్తున్నా. సరిగా కాదు ఓకే. వర్ధిల్లాలి రవణ నాయకత్వం, రవణ నాయకత్వం, వర్ధిల్లాలి రవణ నాయకత్వం. జై జగన్. యువత సమర్పణ. నమస్కారం.